హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. అంటే లాస్ట్ వీడియో చూశారు కదా, మన సామర్లకోటలో పంచరామ క్షేత్రాలు దాంట్లో ఒకటైన శ్రీ కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయం. అక్కడ నుండి కొంచెం దూరం ఒక 10 కిలోమీటర్లు వెళ్ళాక మనకి కుమారస్వామి ఆలయం అయితే ఉంది. కానీ వీడియోస్ అస్సలు చాలా రిస్ట్రిక్ట్ అనమాట. వీడియోస్ అసలు తీయడానికి ఇవ్వలేదు. కానీ నేను కొంచెం లోపల కొంచెం బయట ఇదే గుడి అనమాట. దీనికోసము కొంచెం లేటుగా పెడతాను. దానికంటే ముందు మనమైతే ద్వారపుడి వెళ్ళాము, ఎందుకంటే ఈవినింగ్ అయిపోతుంది కాబట్టి. అయినా అప్పటికే మనకి 5:30 అయిపోయింది. ఇంకొక పావు గంటలో మనకి చీకటి అయితే అయిపోతుంది. ఓకేనా. ద్వారపుడి చేరుకున్నాక ఇక్కడ చూసారు కదా, బయట ఒకవేళ మేము 3 o'clock 4 o'clock వచ్చుంటే ఈ షాప్స్ అన్నీ ఓపెన్లో ఉండును. కానీ ఇప్పుడైతే ప్రజెంట్ షాప్స్ అయితే క్లోజ్లో మ్యాక్సిమం ఉన్నాయి. ఇది ఎంట్రన్స్. అంటే లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఫస్ట్ పెద్ద పెద్ద విగ్రహాలు అయితే కనిపిస్తాయి. సుబ్రహ్మణ్యం స్వామి, మన హరిహరుడు అంటే సగం శివుడు సగం విష్ణుమూర్తి, అలాగే వినాయకుడు, అంటే చాలా వరకు చాలా పెద్దది. ఇంకా అయ్యప్ప స్వామి మెయిన్ ద్వారపుడు అంటే అయ్యప్ప స్వామి గుడి అనమాట. అదే మనకి మెయిన్ ఆంధ్రకి శబరిమల, అంటే కేరళ రాష్ట్రంలో శబరిమల ఉంది కదా, అలాగే మనకి ఆంధ్రాలో కూడా ఎవరు అక్కడికి వెళ్ళలేకపోయిన వాళ్ళు, శబరిమల వెళ్ళలేకపోయిన స్వాములు ఇక్కడికి వచ్చి ఇడుముళ్ళు అంటే ఇచ్చుకుంటారు అనమాట. ఇది చూసారు కదా విగ్రహం, ఇది బ్యాక్ సైడ్ నుండి హరిహరుడు, శివుడు సగం విష్ణుమూర్తి సగం. ఇక్కడ నుండి మనం ఇలాగా సాష్టాంగ పడవచ్చు, పడకపోవచ్చు, అది మన పైన ఉంది. స్వాములు అయితే గ్యారంటీగా ఇక్కడ సాష్టాంగం అయితే పడతారు. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే అక్కడ నుండి అంటే లేట్ అయిపోతుంది, మనం ఇంకెంత లేట్ చేస్తూ కొలిది అంత మనకి టైం అయితే అయిపోతుంది, చీకటి అయిపోతుంది. ఇక్కడ వినాయకుడిది భారీ విగ్రహం. అంటే ఇంకెప్పుడైనా నేను వెళ్ళానంటే సుబ్రహ్మణ్యం స్వామి, ఇంకెప్పుడైనా నేను అటు సైడ్ ద్వారపుడి వెళ్ళామంటే అప్పుడు మీకు ఇంకా మంచిగా అయితే వీడియో తీసి పెడతాను. ఇది మండపేట మండలం, మన రాజమండ్రి దగ్గర ఉంటుంది. ఇక్కడ నుండి రాజమండ్రి ఒక 18 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఓకేనా. మనం ద్వారపుడి రైల్వే స్టేషన్ ఉంది, కానీ అక్కడైతే ట్రైన్స్ మ్యాక్సిమం ఆగవు. మనం సామర్లకోట దిగి అక్కడ నుండి ఆటోకైనా బస్కైనా మనము ఈజీగా చేరుకోవచ్చు ఇక్కడికి. అలాగే ఇక్కడ భక్త కన్నప్ప, మార్కండేయ అంటే రకరకాలు అంతా. ఇక్కడ రామకృష్ణ పరమహంసు, మన వివేకానంద స్వామి, అంటే చాలా వరకు ఋషులు మునులు, ఆది శంకరాచార్య వాళ్ళందరి విగ్రహాలు కూడా ఇక్కడ ఉంటాయి. ఇది ధ్వజస్తంభం ధ్వజస్తంభం. మీ కిందన అమ్మవారు దుర్గామాత, అంటే ఇక్కడ ఈ అమ్మవారి పేరు అఖిలాండేశ్వరి అమ్మవారు. ఓకేనా. ఆ అమ్మవారి పేరు మీద ఇక్కడైతే పెట్టారనమాట. అలాగే రాఘవేంద్ర స్వామి గుడి, అన్నీ కూడా విగ్రహాలు అన్నీ కూడా మీకు కనిపిస్తాయి. ఇప్పుడు బయటకు వెళ్దాం. ఇక్కడ భారీ విగ్రహం మన పంచముఖ ఆంజనేయ స్వామిది. కానీ అన్నీ క్లోజ్ చేస్తారు. అంటే చీకటి అయ్యే కొలిది 5:36 అవుతుంది. ఇప్పుడు చీకటి అయిపోయింది బయటంతా. లోపల కూడా మ్యాక్సిమం లైట్స్ ఆఫ్ చేసి ఉంచారు. ఓకేనా ఫ్రెండ్స్. అందుకోసమే మ్యాక్సిమం ఎంతవరకు అయిందో అంతవరకు అయితే నేను రికార్డ్ చేసుకొని బయటకు వచ్చేసాను. అంటే అమ్మ ఇంకా మా ఆవిడ కూడా ఉన్నారు. అక్కడ నుండి మళ్ళీ మేము రాజమండ్రి వెళ్ళి అక్కడ రూమ్ తీసుకొని ఉండాలన్నమాట. ఓకేనా. ఇక్కడ చూసారు కదా. అలాగే ఇప్పుడు కాంప్లెక్స్, మన టెంపుల్ కాంప్లెక్స్ లోపలే కొన్ని షాప్స్ ఉంటాయి. ఇక్కడ చూసారు కదా అయ్యప్ప స్వామి మెయిన్, ఇది అయ్యప్ప స్వామి గుడి అనమాట. ఆ లోపల మొత్తం A to Z వెంకటేశ్వర స్వామి, మళ్ళీ ఆంజనేయుడు, మళ్ళీ సుబ్రహ్మణ్యం స్వామి, అలాగే సాయిబాబా శివాలయంలు చాలా వరకు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆ లోపల కొంచెం షూట్ చేసిన తర్వాత ఈ పక్కన మనకి కృష్ణుడిది అయితే భారీ విగ్రహం ఉంటుంది, 7 గుర్రాలతో. చాలా పెద్ద విగ్రహం అనమాట. అలాగే లోపలికి ఆ ఎంట్రన్స్లో మనకి పెద్ద నటరాజుడిది విగ్రహం అయితే ఉంటుంది. ఇది శివాలయం. చూసారు కదా బయట కూడా మీకు శివలింగాలు, నంది మహారాజ్ అందరు కూడా ఉంటారు. అక్కడ నుండి మనం దూరం, అక్కడ లోపల నుండి అయితే డే టైంలో దారి ఉంటుంది, కానీ ఈవినింగ్ అయిపోయింది కాబట్టి అక్కడైతే క్లోజ్ చేయిస్తారు. ఈ పక్కన ఎంట్రన్స్లో మనకి నటరాజ స్వామి పెద్ద విగ్రహం అయితే ఉంటుంది. అలాగే ఆ సైడ్ నుండి మనం అలా నడుచుకుని వెళ్తే ఆ లోపట అమ్మవార్లు, అంటే చాలా వరకు అమ్మవార్లు మీకు అన్నీ చూపిస్తాను, ఈ వీడియోలో అన్నీ ఉంటాయి. ఇక్కడ చూసారు కదా భారీ ఏనుగు. ఇక్కడ
ఏనుగు విగ్రహం అయితే ఉంది. ఓకేనా. దాని తర్వాత ఇంకా అలా ముందుకు వెళ్ళామంటే మనకి బద్రీనాథ్, కేదార్నాథ్, కాశీ అంటే శివాలయాలు, శైవ క్షేత్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ నుండి శివలింగాలు అయితే తీసుకొచ్చి ఇక్కడైతే ప్రతిష్ఠించడం జరిగిందనమాట. ఓకేనా. చుట్టూరు చాలా పెద్ద కాంప్లెక్స్ ఫ్రెండ్స్ ఇది. ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. మొత్తం లైట్లు లేవు కొన్ని దగ్గరలో, ఇంక వర్క్ జరుగుతుంది. ఇది కట్టడం మాత్రం 1989లో ఓపెనింగ్ అయిందనమాట. మన పీఠాధిపతి శంకరాచార్యులు ఉంటారు కదా, వాళ్ళు వచ్చైతే ఇక్కడ ఓపెన్ చేశారు. అంటే ఉద్ఘాటన అంటారు కదా, అంటే ఓపెనింగ్ చేశారు. కానీ ఇది కట్టించడం మాత్రం పెద్ద బట్టల వ్యాపారి ఆయన మొక్కున్నారనమాట అయ్యప్ప స్వామికి. కొడుకు పుడితే నేను ద్వారపూడిలో అంటే ఇక్కడ ఉండేవారు, ద్వారపూడిలో కట్టిస్తానని. అలాగే మాట ప్రకారం కట్టించారు. అలాగే మనం ఇక్కడ నుండి వెళ్తే ఇక్కడ నుండి మొత్తం లైన్ వైజ్గా మనకి రైట్ లెఫ్ట్ 2 సైడ్లు మనకి గుడులు అయితే ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ పెద్ద నంది విగ్రహం అయితే ఉంటుంది చూడండి. మొత్తం ద్వారపూడి టెంపుల్ కాంప్లెక్స్ లోపలే, బయట అయితే కాదు, లోపలే ఉంటాయి అన్నీ కూడా. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే ఒక దగ్గర కాలమ్మ విగ్రహం అయితే చాలా అంటే ఉగ్ర రూపంలో ఉందన్నమాట కాలమ్మ. చూశారు కదా. ఇక్కడైతే అక్కడ కుంకుమ ఇంకా పసుపు అయితే ఇచ్చారు మా ఆవిడ బ్లూ శారీలో ఇవ్వగానే అక్కడ లోపల షూట్ చేస్తుంటే వద్దండి షూట్ చేయకండి ఏది కూడా అని అనగానే వెంటనే మళ్ళీ కట్ చేసేసాను. అలాగే ఇక్కడ చూసుకుంటే మన దేవి దేవతలు సాయిబాబా, ఇక్కడ పుట్టపర్తి సాయిబాబా, ఇది వినాయకుడిది అనమాట. ఎలక వాహనం కదా, అది చూస్తుంటే మనకి అర్థమైపోయింది. ఈ పక్కనే మనం ఇప్పుడు కృష్ణుడు కాంప్లెక్స్లో ఉన్నాం కాబట్టి అలాగే సాయిబాబాది ఇంకా కృష్ణుడివి కొన్ని విగ్రహాలు అయితే లోపల ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ చూశారు కదా సాయిబాబా, ఇంకా రకరకాలు అమ్మవార్లు అంటే బోల్డ్ అవతారాలు ఉంటాయి కదా. అలాగే ఇదంతా కూడా పాలరాయితోనే కట్టారు. అంటే అప్పుడప్పుడు ఇక్కడ నుండి బయటికి వెళ్ళినప్పుడు ఇది ఊరేగింపులు చేస్తారు కదా, ఆ టైంలో ఇవన్నీ అయితే తీసుకువెళ్తారనమాట. ఇది చూశారు కదా, ఎంట్రన్స్లో పెద్ద భారీ విగ్రహం అయితే ఉంటుంది కృష్ణుడిది. మన కురుక్షేత్రంలో అర్జునుడికి మన గీతోపదేశం ఆ స్టైల్ అనమాట ఇది. ఓకేనా ఫ్రెండ్స్. గుర్రాలు, రథం. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అటు నుండి రిటర్న్ వచ్చేటప్పుడు మనకి హైవే మీద టిఫిన్లు, ఇంకా ఇక్కడ ఒక కృష్ణుడు గుడి అయితే మనకు కనిపించింది, అది కూడా నేను షూట్ చేశాను. నెక్స్ట్ వ్లాగ్లో ఈ గుడి అయితే మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.